హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్పెషల్ బిర్యానీ టు బిగినర్స్ కూడా ఈజీగా చేసేలా ఉంటుంది బిర్యానీ. సో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ సైడ్కి పెట్టుకోవాలి. సో ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది మాత్రమే యాడ్ చేసుకోండి. సో తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వాటిని కొద్దిగా బాయిల్ చేయండి. అవి కొద్దిగా మాడినట్టు అవ్వాలి, మరీ మాడినట్టు కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్, కొద్ది లైట్గా సాల్ట్ వేసి కలిపేయండి. సో ఈ మ్యాగ్నేట్ చేసుకోవడం చికెన్ని పసుపు అండ్ కారం, ధనియా పౌడర్, లవంగాల పొడి అండ్ ఒక స్పెషల్ బిర్యానీ మసాలా కూడా ఉంటుంది. సో దాంతో కొద్ది లైట్గా లెమన్ వేసుకొని మంచిగా పెరుగు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో తర్వాత ఈ మనం ఏదైతే ఆనియన్స్ కలుపుతూ ఉండాలి, అలా అయితేనే అన్నీ కూడా ఫ్రై అవుతాయి. సో వంట పని నేను చేస్తే ఇంటి పని మా బాబు చేస్తాడు. సో కాబట్టి తర్వాత ఆ చికెన్ మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో అది వేసి మంచిగా మిక్సప్ చేసి దాన్ని ఒక కర్రీ లాగే కుక్ చేయాలి. ఒక మినిమం 60% మనకు కుక్ అయితే మనకు బిర్యానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో 60% అది కుక్ అయ్యేలోపు మనం సైడ్కి ఒక గంజులో కొద్దిగా పెద్దది తీసుకోండి. ఎందుకంటే మేము బై మిస్టేక్ ఈ రైస్ కుక్ అవుతాయిలే అని ఒక చిన్న కడాయి తీసుకున్నాం. బట్ అందులో మాకు కొద్దిగా ఇబ్బంది అయింది కాబట్టి మీరు కొద్దిగా పెద్ద తీసుకోండి. అండ్ టేస్ట్ చూసి దానికి సరిపడా కూడా సాల్ట్, ఏదైనా కారం కానివ్వండి, ఏదైనా తక్కువైతే వేసుకోండి. తర్వాత మనకు ఛాన్స్ ఉండదు. సో తర్వాత అన్నం కొద్దిగా లైట్గా పొంగొచ్చేటప్పుడే మనకు తెలుస్తుంది అది ఎంత పర్సెంట్ కుక్ అయిందని. ఒకసారి చేతితో వడిమి చూడండి. ఇట్లా చూస్తే అది మెత్త అయిందా ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత ఒక జాలీలు ఉండే ఒక దాంతో, పులుపు జాలి లాంటి దాంతో మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. సో తర్వాత ఏదైనా మీకు రైస్ క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలి. చికెన్ 1 kg ఉంటే రైస్ కొద్ది తక్కువనే ఉండాలి. ఎందుకంటే అలా అయితేనే అది ఒక బిర్యానీ గ్రేవీ అనేది దానికి సెట్ అవుతుంది, లేకపోతే అంత బాగోదు. సో రైస్ ఎక్కువ అవుతుంది, బిర్యానీ తక్కువ అవుతుంది. సో కొద్దిగా చికెన్ ఎక్కువ ఉన్నా మనకు అంత తేడా అనిపించదు కాబట్టి కొద్దిగా మీకు క్వాంటిటీ తెలిసేలా రైస్ వేసుకోండి. సో మిగతా రైస్ మనం అన్నంలా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దానిపైకి కొద్దిగా లైట్గా మనం నిమ్మరసం కానివ్వండి, లేదంటే కొద్దిగంత నెయ్యి యాడ్ చేసుకొని మీ దగ్గర ఏమైనా మన కొత్తిమీర ఇంకా పుదీనా ఉంటే యాడ్ చేసుకొని అంతే దమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది.